హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు రస్తశ్రీ కందుల యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. ఇది వచ్చేసి నేను మా ఇంటికాడ వేసాను. ఇది మా జజోళ్ళ ఇంటికాడ నేనే వేసాను. ఇది వచ్చేసి మా ఈదులో వేసిన ముగ్గులు ఇవన్నీ ఎవరెవరి ఎలాగున్నాయని మార్నింగే లేసి చూసొస్తాను అందరికీ ఒకసారి ఎవరు బాగా వేసారని. ఇది బాగుంది ముగ్గు. ఇది వచ్చేసి అక్క వేసింది, మా ఈదులో అక్క. అన్నీ ఒకసారి లుక్ వేసుకొని వస్తాను, ఎవరిది పెద్ద ముగ్గు ఎవరిది చిన్న ముగ్గు అనేసి అందరిది చూస్తాను. రెండు ఈదులు ఉన్నా మాకు, రెండు ఈదులో చూస్తూ ఉంటాను. ఇది నేనే వేసాను కాకపోతే బండి సారికి రావడం పోవడం వల్ల అది తుడిపోయింది. ఇది కూడా బాగుంది, చాలా బాగుంది. అక్క బాగా ముగ్గులు వేస్తూ ఉంటుంది. స్నానం చేసి రెడీ అయ్యానండి ఈరోజు దేవుడు పెట్టుకునేదానికి. అవి వచ్చేసి పూలు చూడండి, మా అమ్మలు ఫ్రిడ్జ్లో పెట్టకుండా కట్టేసి ఎలా పెట్టారో దానికి వాళ్ళ ఐడియా బాగా నచ్చింది నాకు, అందుకే వీడియో తీసాను. మా నాన్న వచ్చేసి నాకు దాలబంధానికి మామిడాకులు కట్టమన్నాడు, అందుకే కష్టపడి ఎలాగోలా అందకపోయినా కానీ కుర్చీ వేసుకొని కట్టాను నేను. ఇది వచ్చేసి పొంగల్ అండి, దేవుడికి ప్రసాదంగా కంది బ్యాళ్ళు బియ్యం వేసి చేసాము మేము. ఇది వచ్చేసి అన్నం వచ్చేసి రెడీ అయింది. దానికి కుండకు వచ్చేసి పసుపు పూస్తారు, ఆకుతో కట్టేస్తారు. పాయసం చేస్తున్నానండి, చక్కెర పాయసం చేస్తున్నాను. బీన్స్ తాలింపు చేస్తున్నాను. తాలింపు అనేది ఖచ్చితంగా చేస్తారు, ఏ తాలింపు అయినా చేసుకోవచ్చు. సప్పిడి పప్పు వచ్చేసి ఉడికింది, అందుకే దించేసి పక్కన పెట్టేశాను. ఇది ఆకు కడతారు, తమాలపాకు కట్టేస్తారు, అయిపోయింది ప్రసాదం. ఇది వచ్చేసి వేయించుకున్నాను పాయసానికి. సేమియాలు వేయించాను, సన్న సేమియాలు అయ్యి జీడిపప్పు అవన్నీ వేయించేసాను. ముంతమడ పప్పు పాయసానికి నీళ్ళు పెట్టేశాను, ఎసురు పెట్టాను. బీన్స్ ఉడకబెడుతున్నాను పక్క. ఇది వచ్చేసి మేము ఇంట్లో చేసుకునే హోమ్మేడ్ గీ అండి. చూడండి, ఇల్లు మొత్తం సేమియాలే, సన్న సేమియాలు, మొత్తం ఇల్లు అంతా సేమియాలు ఉన్నాయి. సన్నవి కాబట్టి అంతా పడిపోయాయి అక్కడంటే అక్కడ, మళ్ళీ క్లీన్ చేసేసుకునేది అంతా. ఇప్పుడు వచ్చేసి పప్పు రుద్దుతున్నానండి నేను. సప్పిడి పప్పుకి ఉప్పు వేయరు, దాంతో దేవుడికి పెట్టేది కాబట్టి ఉప్పు వేసుకోరు, ఉప్పు వేయలేదండి. అంతలోకే పాయసాన్ని నీళ్ళు ఉడికినాయి, కాగినాయి. సేమియాలు వేసేసి కలబెట్టాను. ఎక్కువ కలబెట్టకండి, సన్న సేమియాలు కాబట్టి త్వరగా పోతాయి, ఇరిగిపోతాయి, త్వరగా ఉడికిపోతాయి. కాబట్టి మనము బీన్స్ ఉడుకుతున్నాయి చూడండి. ఇంకొక పక్క పాలు వేసేసుకున్నాను నేను, 1/2 లీటర్ కంటే కొద్దిగా తక్కువ పోసుకున్నాను. సేమియా వచ్చేసి 350 గ్రామ్స్ వేసుకున్నాను సేమియా. పాలు చూడండి అన్ని, అది వచ్చేసి 1/2 లీటర్ బాటిల్, అన్ని వచ్చేసి మిగతాటన్నీ పోసేసాను. పాయసం తయారైపోయింది, దాంతో గీ వేసేసాను. దాని నిండా చక్కెర వేసానండి, ఆ గ్లాసు నిండా వేసాను. ఇంకొంచెం ఎగస్ట్రా కూడా వేసాను, పాయసం తీగా ఉండాలని కొద్దిగా. ముంతమడపప్పు జీడిపప్పు అన్నీ వేసేసాను. పాయసం తయారైపోయింది, దేవుడి కాడ పెట్టేద్దాం. బీన్స్ కూడా అయిపోయింది, తాలింపు వేసేసాను. ఇవన్నీ దేవుడి కాడ పెట్టేసాను. చెమ్ము పూజ చేసి రాగి చెమ్ముకి ఆకు కట్టేసి ప్లేట్లో మనం దేవుడికి పెట్టుకునే బట్టలు పెడతారండి. మా అమ్మ చీర, మా నాన్న చొక్కా అవి పెట్టాను. చొక్కా లుంగి పెట్టాను, బన్నీని కూడా పెట్టాను మా నాన్నకి. మా అమ్మకు వచ్చేసి 2 జాకెట్లు పెట్టాను, ఒకటి కుట్టింది ఒకటి కుట్టంది పెట్టాము. పైన ఏదో దారం కూడా పెట్టారు, ఇవన్నీ దేవుడికి పెడతారు. తర్వాత వచ్చేసి మా నాన్న ఇంటికి పెద్ద దీపారాధన చేయాలి. మా నాన్న ఇంటికి పెద్ద కాబట్టి మా నాన్న దీపారాధన చేసేసాడు. తర్పణం వదులుతారంట అండి, ఏదో పెద్దోళ్ళ పేర్లు చెప్పి, అది ఇంటికి పెద్ద కొడుకే చేయాలంటండి, మేం కాదు. తర్పణం వచ్చేసి ఇంటికి పెద్ద వదులుతారండి. మా నాన్న కాదు పెద్ద, మా పెద్దని కాబట్టి మా పెద్దని తర్పణం వదిలిపెట్టాడు. వాళ్ళ పేర్లు చెప్పి తర్పణం వదులుతారంట అండి. ఇలా దేవుడికి పెట్టేసుకున్నాం మేము. మనం చేసుకున్న అన్నం ఉంటుంది కదా, పాయసము, అన్నము పాయసము, మనం చేసుకున్న తాలింపు, పిండి వంటలు, కొద్దిగా పెరుగు, గీ కూడా వేసుకుంటారండి, అవన్నీ వేసుకుంటారు. మనం ఏమేం చేసుకుంటామో అవన్నీ దేవుడికి పెట్టేసుకుంటాము. 3 ప్లేట్లలో పెట్టుకోవాలి, 3 ఇస్త్రాకులలో పెట్టుకోవాలి మనం చేసినవి. తర్వాత అగ్గి పెట్టి అగ్గిలో సాంబ్రాణి వేయాలి. పెద్దలు పెట్టుకునేది కాబట్టి ఖచ్చితంగా సాంబ్రాణి వేసుకోవాలి. చెరుకు కూడా పెట్టానండి మేము, చెరుకు కూడా పెట్టాము. టెంకాయ కొడుతున్నాడు మా నాన్న. టెంకాయ వచ్చేసి చాలా లేతదండి, చాలా లేతగా ఉంది. కొబ్బరి మొత్తం తినేసాను. అదిగో మా అమ్మ వచ్చేసి సాంబ్రాణి వేస్తూ ఉంది అగ్గిలో, ఖచ్చితంగా సాంబ్రాణి వేసుకోవాలి.
తర్వాత వచ్చేసి కర్పూరం వెలిగించారు, అందరం దండం పెట్టుకున్నాము. అందరం దండం పెట్టుకున్నామండి. కడ్డీలు కూడా వెలిగించాము. కడ్డీలు వెలిగించిన తర్వాత దండం పెట్టుకున్నాం బై మిస్టేక్. అమ్మ ప్రసాదం నైవేద్యం సమర్పయ అని చెప్తా ఉంది. ఇంకా రెడీ కాలేదు, రెడీ అవ్వాలి. తర్వాత దేవుడు పెట్టిన తర్వాత రెడీ అయ్యాను. బిజీ ఎన్ని పనులన్నీ చేసుకోవాలి కాబట్టి, ప్రసాదాలు చాలా చేసుకోవాలి కాబట్టి రెడీ అవ్వలేదు. ఇంకా పోయి రెడీ అవ్వాలి. ఫస్ట్ తినాలి మనం దేవుడికి పెట్టినట్టు అన్నీ. ఇలా అన్నీ తెచ్చుకొని తింటున్నాము. తలా ఒకటి, నేను ఒకటి, మా అమ్మ ఒకటి, మా నాన్న ఒకటి, ముగ్గురం 3 తింటాము. కొద్దిగా దేవుడి దగ్గర కూడా పెడతాము మళ్ళీ సపరేట్గా ప్లేట్లో. నేను వచ్చేసి ఇలా రెడీ అయ్యాను. స్టెప్ జడ వేసుకున్నాను, హాఫ్ స్టెప్ జడ. ఇది వచ్చేసి నా టాపు. ఇది నేను వచ్చేసి ఏజియోలో కొనుక్కున్నాను. నేను ఇష్టంగా కొనుక్కున్నాను. తర్వాత ఏమైందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చూడండి నెక్స్ట్ వీడియోలో ఏం జరిగిందో చెప్తాను. తర్వాత వచ్చేసి నేను మా పక్కింటి బాబు దగ్గర పోయాను, లోకి గాడి దగ్గర పోయాను. ఇంతకుముందు వీడియోలో చూసింటారు. హాయ్ చెప్తున్నాడు. నిన్న నైట్ భోగి పండుగ రోజు రాలేదు ఆడుకునేదానికి. జ్వరం వచ్చిందంట వాళ్ళ అమ్మకి, అందుకని చెప్పేసి రాలేదు. వాళ్ళ అమ్మ ఆ బాబు ఇద్దరికి జ్వరం వచ్చేసిందని రాలేదు. ఇద్దరికి బాగా దిష్టి తగిలింది ఆ రోజు, అందుకని వాళ్ళిద్దరు రాలేదు. నవ్వుతూ ఉన్నాడని అమ్మాయి కంటే ఎక్కువ సిగ్గుపడతాడు. ఈవినింగ్ వచ్చేసి నేను నిద్రపోయాను. తర్వాత 4కి లేసాను. నేను వేసిన తర్వాత వీడియో తీసాను. ఫేస్ వాష్ ఏం చేసుకోలేదు. మేము వచ్చేసి ఇప్పుడు సమాధుల దగ్గరికి వెళ్తాను, అంటే గోరీల దగ్గరికి. టెంకాయలు, ఆకులు, వక్కలు, కడ్డీలు, పువ్వులు, మనం చేసుకునే పిండి వంటలు అన్నీ తీసుకెళ్తాము. సాంబ్రాణి అన్నీ వచ్చేసి పువ్వులు తీసుకెళ్తున్నాము. ఒత్తులు ఇదిగో ఇలా పూజిస్తారు సమాధుల కాడ. పసుపు కుంకుమతో పూజిస్తారు. ఫస్ట్ పసుపు పూస్తారు, తర్వాత కుంకుమతో బొట్లు పెడతారు. ఎవ్రీ ఇయర్ ఇలా చేస్తారు. కానీ మేమేం భయపడము, అక్కడ ఖచ్చితంగా వెళ్తాము 1 ఇయర్కి ఒకసారి. ఒకవేళ వెళ్ళకపోతే ఉగాదికి వెళ్తారు. అలా పూలమాలలు వేసి టెంకాయలు కొట్టుకొని వాళ్ళకి ఇష్టమైనట్టు అన్నీ పెడతారు. కొంతమంది స్వీట్స్, హాట్స్ అన్నీ పెడతారు, జ్యూస్లు అన్నీ పెడతారు. మా వాళ్ళకి అప్పచ్చులు అంటే ఇష్టమని అప్పచ్చులు, కారాలు పెట్టాము. టెంకాయ కొట్టుకొని దండం పెట్టుకుంటున్నాడు మా బాబాయి, మా పిన్ని ఇద్దరు. అలా టెంకాయ కొట్టుకుంటారు. పైన పువ్వులు అన్నీ చల్లుతారు, దీపారాధన చేసుకుంటారు, కడ్డీలు వెలిగిస్తారు. వాళ్ళు కట్టికాయలు కూడా పెట్టారండి. కర్పూరం వెలిగించి తర్వాత దండం పెట్టుకుంటారు. ఇది సాంబ్రాణి కూడా ఇక్కడ కూడా వేస్తారండి సాంబ్రాణి. చూడు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అండి, అందుకే పక్క పక్కనే వేశారు. గోరీలు కలిసి కట్టారు చూడండి. మా అబ్బా వాళ్ళ అబ్బా అంట ఎవరో. ఈవినింగ్ వచ్చేసి ఇలా పిల్లలు గేమ్స్ ఆడుకుంటూ ఉన్నారు. పిల్లలు పెద్దోళ్ళు అందరూ ఆడుకుంటూ ఉన్నారు. నేను లేను, తర్వాత వచ్చాను. నేను వీడియో తీస్తాను కాబట్టి నేను ఆడలేకపోయాను, ఆడుకోలేదు. వీళ్ళందరూ ఫన్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నైట్ వచ్చేసి కోలాటం ఆడుతూ ఉన్నారు. జస్ట్ టైంపాస్కే అనుకున్నాం మేము. తర్వాత వచ్చేసి సీరియస్గా రేపు గొబ్బమ్మ దగ్గర వేద్దామని చెప్పేసి అప్పటికప్పుడు నేర్చుకున్నాము. 1 డే, జస్ట్ 1 డేనే నేర్చుకున్నాం మేము. అప్పటికప్పుడు వేసుకొని నేర్చుకున్నాము. నేను లేను అక్కడ, వీడియో తీస్తూ ఉన్నాను. మాకు వచ్చేసి ఆ పాపే నేర్పించిందండి మాకు. ఆ పాప కూడా స్కూల్లో నేర్చుకునిందంట, అందుకే వచ్చి మాకు నేర్పించింది ఇక్కడ. మేమైతే కనుమ రోజు ఎలా వేసాము, గొబ్బమ్మ కాడ ఎలా వేసాము లాస్ట్ వీడియోలో చెప్తాను. మీరు కూడా చూడండి, ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడు ఎంజాయ్ చేస్తాము మేమందరం. వచ్చేసి చాలామంది వచ్చారు ఆ రోజు. కొద్ది మందిగా కనిపిస్తున్నారు కానీ మళ్ళీ తర్వాత వీడియోలో చాలామంది వచ్చారు. ఇప్పుడు కొద్దిగా మందే ఉన్నారు నేను తీసేటప్పుడు వీడియోలో. తర్వాత చాలామంది వచ్చారు. మేము వచ్చేసి 3 పాటలకు వేసామండి. నేర్చుకుంటున్నాం ఫస్ట్ 3 పాటలకి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.